హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఆల్. ఎలా ఉన్నారు? ఈ ట్రీ ఏంటో గుర్తుపట్టారా? గుర్తుపట్టండి. ఎస్, మల్బరీ ట్రీ అండి. మల్బరీ ట్రీ నుంచి ఫ్రూట్స్ అయితే కోసేసుకుంటున్నాము. మల్బరీ ఫ్రూట్స్ని కోస్తుంది ఇవ్వడా అని ఎందుకు అనుకుంటున్నారా? ఎస్, మీకు ఎస్ కరెక్టే అండి. ఈ టీ పెట్టేయడానికి నేను మల్బరీ ఫ్రూట్స్ని అయితే కోసేస్తున్నాను. కాకపోతే మల్బరీ ఫ్రూట్స్ని అలానే తినేస్తేనే చాలా మంచిది. ఒక్క మల్బరీ ఫ్రూట్ అనే కాదు, ఏ ఫ్రూట్ అయినా అలానే తినేస్తేనే చాలా మంచిది. కాకపోతే అలా తినలేని వాళ్ళమి కొంచెం డిఫరెంట్గా ఇలా టీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మల్బరీ ఫ్రూట్స్ని అయితే నీట్గా వాష్ చేసేసి మరుగుతున్న వాటర్లో వేసేసి ఒక చిన్న అల్లం ముక్క దంచేసి ఒక 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మూత పెట్టేశానండి. మూత పెట్టి 2-3 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవడమే. అలా తాగలేని వాళ్ళు కొంచెం హనీ మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే July 4th ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్. ఇలాంటి మోర్ టీ రెసిపీస్ కోసం నా పేజ్ని అయితే ఫాలో అయిపోండి. మరో స్పెషల్ టీ రెసిపీతో రేపు కలుద్దాం. బాయ్.